67 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ప్రజలు ఇచ్చిన తీర్పుగా మేము అనుకుంటున్నాం. మీ అంచనా ఏంటి? మీరు ఎలా విశ్లేషిస్తున్నారు? వికే గారు, మీకు అదేవిధంగా ప్యానెల్లో ఉన్నటువంటి మిత్రులు నాగభూషణం గారికి, అదేవిధంగా బాబ్జీ గారికి, ఏబిఎన్ ప్రేక్షకులందరికీ నమస్కారం. నమస్తే అండి. ఇప్పుడు ఈ జైత్రయాత్ర అనేది కనీసంగా అంటే ఇంకొక 10 సంవత్సరాలు ఇదే విధంగా కొనసాగాలని ప్రజలు కోరుకుంటా ఉన్నారు, ప్రజలు ఆకాంక్షిస్తూ ఉన్నారు. సో కాబట్టి ఇటువంటి ఫలితాలు ఇంకా రాబోయే రోజుల్లో స్థానిక సంస్థల్లో కానివ్వండి, ఇంకా ఎప్పుడు ఎటువంటి ఎన్నికలు జరిగినా కూడా ఇదే రకమైనటువంటి ఫలితాలు మనం చూస్తాం. నేను స్వయంగా నన్ను అవినగడ్డ నియోజకవర్గానికి ఇన్ఛార్జిగా నియమించారు. నేను దాదాపు 3 వారాల పాటు అవినగడ్డ నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటించాను. 6 మండలాలు, 91 గ్రామాలు, పూర్తిగా రూరల్ బ్యాక్ డ్రాప్ లో ఉండేటటువంటి కాన్స్టిట్యున్సీ. సో ఎక్కడికి వెళ్ళినా కూడా ప్రజల్లో ఉన్నటువంటి ఆ పాజిటివిటీ, అంటే వాళ్ళు ఏదైతే కోరుకున్నారో ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఏ రకంగా ఉండాలని కోరుకున్నారో అదే విధంగా ఈ ప్రభుత్వం అడుగులు ముందుకు వేయటాన్ని ప్రజలందరూ కూడా వారు ఎంతో సంతోషపడుతున్నారు. ఇది కదా మేము కోరుకున్నది. ఇప్పుడు రైతన్నలు ఉన్నారండి, ధాన్యం దోలిన 24 గంటల్లోనే ఖాతాల్లో డబ్బులు పడిపోతా ఉన్నాయి. గతంలో నెలల తరబడి పాపం ఆ డబ్బులు ఎప్పుడు వస్తాయో తెలియక ఎమ్మెల్యేల చుట్టూ, మంత్రుల చుట్టూ తిరుగుతూ ఉండేవాళ్ళు. వెళ్తే ఎదురు బూతులు తిట్టేవాళ్ళు. రైతన్నల్ని మనకు గుర్తుంది కదా, కారుమూరి నాగేశ్వరరావు అందరూ ఎట్ట తిట్టేవాళ్ళు. కాబట్టి అవన్నీ గుర్తు చేసుకుని ఇప్పుడు 24 గంటల్లో ఎవరి దగ్గరికి వెళ్లకుండానే డబ్బులు పడిపోతా ఉంటే ఇది కదా మనం కోరుకున్నది. అదేవిధంగా పెన్షన్లు కానీ, ముఖ్యంగా గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నిక కాబట్టి యువత అంతా కూడా పెట్టుబడుల వరద, గతంలో అసలు వలసలు వెళ్ళిపోయేటటువంటి పరిస్థితి, అవన్నీ డిస్కస్ చేస్తా ఉన్నారు ఓపెన్ గా. సార్ ఇప్పుడు అసలు మాకు చాలా హోప్ ఉంది సార్. ఇప్పుడు మేము కాలేజీల్లో చదువుకుని మేము బయటికి రాగానే గ్రాడ్యుయేషన్ పూర్తి చేయగానే, ఇంజనీరింగ్ పూర్తి చేయగానే మాకు ఉద్యోగాలు, మేము ఇక్కడికి వెళ్లకుండా ఇక్కడే మాకు బోల్డని కంపెనీలు వస్తా ఉన్నాయి సార్. 20 లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని ఏదైతే మాట ఇచ్చారో దానిలో భాగంగా ఇప్పటికే 2.5 లక్షలు ఆల్రెడీ, ఏదైతే 6 లక్షల కోట్ల ఇన్వెస్ట్మెంట్ తెచ్చామో దానివల్ల ఇవన్నీ కూడా మా కళ్ళెదురుగుండా కనపడతా ఉన్నాయి. లోకేష్ గారు కానీ, చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు పడుతున్నటువంటి శ్రమ, కేంద్ర ప్రభుత్వం ఇస్తున్నటువంటి సహకారం, డావోస్ పర్యటన కానీ ప్రతి ఒక్కటి గుర్తు చేసుకుని చెప్తా ఉన్నారండి. విశాఖ స్టీల్ ప్లాంట్ ని ఏ విధంగా నిలబెట్టామో చెప్తా ఉన్నారు ఎక్కడికి వెళ్ళినా కూడా. అదేవిధంగా స్కిల్ డెవలప్మెంట్ సెంటర్స్ గురించి మాట్లాడుతూ ఉన్నారు. సో గ్రాడ్యుయేట్స్ వాళ్ళు కోరుకునేదేంటి? వాళ్ళకి మంచి ఉద్యోగ అవకాశాలు ఉండాలి, పెట్టుబడులు రావాలి, అదేవిధంగా వాళ్ళకి అన్ని రకాలుగా వాళ్ళ భవిష్యత్తు అటు ఇటు వలసలు వెళ్లకుండా ఇక్కడే వాళ్ళ భవిష్యత్తు ఉండే విధంగా ఉండాలని కూడా కోరుకుంటే అవన్నీ జరుగుతుండేసరికి అది ఫలితం రూపంలో మనకు కనపడింది. ప్లస్ ఇంకోటి వీకే గారు, మీరు ఓటింగ్ పర్సంటేజ్ చూడండి. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎప్పుడు కూడా మాక్సిమం అయితే 60-61%, 62 మించి అవ్వదు. కానీ ఆ రోజున 70%, అంటే దాదాపు 10% ఇంక్రీజ్ ఇన్ ఓటింగ్. ఆ రోజునే మేము అసలు భారీ మెజారిటీతో ఆల్పాటి రాజా గారు కానీ, అటు రాజశేఖరం గారు కానీ గెలవబోతా ఉన్నారని ఆ రోజే మేము అనుకున్నాం. మేము ఎక్కడా కూడా అసలు పల్లెటూళ్ళలో, అవినగడ్డ కాన్స్టిట్యున్సీలో వీకే గారు నా కళ్ళతో నేను చూశాను. పోలింగ్ బూత్ 10-15 కిలోమీటర్ల దూరంలో ఉన్నప్పుడు మేము కొంత కంగారు పడ్డాం. బూత్ కొంచెం దూరంగా ఉన్నాయి ఇవన్నీ కూడా, మరి వస్తారా ఓటేయటానికంటే ప్రతి ఒక్కరూ చక్కగా ఉదయాన్నే వచ్చి మధ్యాహ్నం 12-1 గంటకల్లా